ఒక ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. ఒకతను రోజు శివాలయానికి వెళ్ళి 108 బిందెలు నీళ్లు పోసేవాడు. ఇంకొకతను అక్కడే పక్కన ఒక గుంత ఉంటే ఆ గుంతలో ఏముందని రోజు వెతికేవాడు, తీసేవాడు ఒక మేక తీసుకుని. రోజు ఎవడైతే శివునికి అభిషేకం చేస్తున్నాడో అతనికి ఒక మేక గుచ్చుకోయింది కాళ్ళకి, అతనికి బాగా రక్తం వస్తుంది. ఇంకొకతను రోజు గొంతు తీసేవాడికి అక్కడ బంగారు గని కనిపించింది, బంగారు సంచి కనిపించింది, నాణ్యాలు ఉండేవి. అవి తీసుకొని చాలా సంతోషించాడు. మేకు గుచ్చుకున్న అతను బాధపడుతున్నాడు. నేను రోజు ఇంత స్నానం చేపిస్తున్నాను స్వామికి, ఇన్ని నీళ్లు పోస్తున్నాను స్వామి మీద, నాకు కరుణించలేదు. వాడు అసలే దండం కూడా పెట్టుకోడు, వానికి ఎందుకు ఇంత దయ చూపిస్తున్నావు అని అంటే దీంట్లో ఉండే ఒకే ఒక కారణం ఒకటే: నీ పని నువ్వు చెయ్యి, ఆ ఫలితం అనేది ఎప్పుడు ఇవ్వాలనో అప్పుడు ఆ దేవుడు ఇస్తాడు. ఫలితం కోసం ఏ పని చేయొద్దు.